ఏమి చేశాడు జగన్మోహన్ రెడ్డి అంటే రాష్ట్రాన్ని గంజాయి, డ్రగ్స్, మద్యము దాంతో ముందుకు తీసుకోబోయినాడు. ఆంధ్ర రాష్ట్రాన్ని భారతదేశంలో గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియా అనే పేరు తీసుకొని వచ్చినాడు. అది చేసింది జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో అని చెప్పి నేను ఈరోజు గుర్తు చేస్తున్నాను. నిరుద్యోగుల్ని నమ్మించి నిలువున మోసం చేసింది జగన్మోహన్ రెడ్డి. వైసీపీ నేతలు ఇప్పుడు యువతని రెచ్చగొట్టే పని చేస్తూ ఉండరు. మీకు ఏమన్నా మీరు చేసింది 5 సంవత్సరాలు చూసుకుంటే మీరు ఎట్లా మాట్లాడతారో నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే 1,10,00,000 మంది డిగ్రీ కన్నా తక్కువ చదివిన నిరుద్యోగుల యువతకు అందరికీ సీడాప్ ద్వారా, ఏపీఎస్ఎస్డిసి ద్వారా మేము రకరకాల నైపుణ్య శిక్షణ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాము. సో పిల్లలందరూ ఈ ప్రోగ్రామ్స్లో జాయిన్ కాండి. ఉద్యోగం రాలేదు అనేది మీరు బాధ పెట్టుకోబడలేదు. స్కిల్లింగ్ అనేది చేసుకోవటము ఉంది మీ మీద బాధ్యత. ఉద్యోగాలు తెప్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి నేను తెలుపుకుంటూ కొన్ని కొత్త విధానాలు కూడా అమలుపరచబోతూ ఉన్నాం ప్రభుత్వం తరఫున మీకు చెప్తున్నాను. లైఫ్ లాంగ్ లెర్నింగ్ మోడల్ అంటే జీవితాంతరం నేర్చుకునే విధంగా ఇప్పుడు సిస్టమ్స్ మార్చబోతున్నాము. నేషనల్ క్రెడిట్ ఫ్రేమ్వర్క్ని కూడా ఈ ఏజ్ రిస్ట్రిక్షన్స్ తీసి మీకు ఫ్రీ టైం ఉంటే ఒక క్రెడిట్ తీసుకోవచ్చు, ఒక నెల రోజుల్లో ఏదైనా ప్రోగ్రామ్ చేసుకోవచ్చు. ఆ విధంగా ప్లాన్ చేస్తూ ఉన్నాం. ఎన్ఎస్క్యూఎఫ్ అలైన్మెంట్ దాదాపు 2,289 జాబ్ రోల్స్ ఆంధ్రప్రదేశ్లో ఆ విధంగా డిజైన్ చేస్తూ ఉన్నాము, దానికి అలైన్ చేస్తూ ఉన్నాము అని చెప్పి తెలుపుకుంటున్నాం. ఫ్లెక్సిబుల్ లెర్నింగ్ వర్క్ చేస్తా కూడా కొన్ని స్కిల్స్ మీరు నేర్చుకోవచ్చు. ఆ ఫ్లెక్సిబుల్ లెర్నింగ్ కోసము అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ అనే కొత్త విధానం తీసుకొని వచ్చి మీరు ఎప్పుడన్నా ఏదన్నా ఒక చిన్న కోర్సు ఒక 15 రోజులు చేసినా, నెల రోజులు చేసినా అది మీ బ్యాంక్ అకౌంట్ లాగా మీ చదువుకున్న అకాడమిక్ బ్యాంక్ క్రెడిట్స్ లాగా మీకు ఉంటాయి. దాన్ని బట్టి బెటర్ జాబ్స్ ఇంకా బెటర్ ప్రమోషన్స్ వచ్చే విధంగా మీకు ఉంటాయని చెప్పి నేను తెలుపుకుంటున్నాం. ఎన్ఈసి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారము మేము అనేక స్టెప్స్ తీసుకోవడం జరుగుతూ ఉంది. స్కిల్లింగ్ అనేది ఎడ్యుకేషన్లోకి ఇన్కార్పొరేట్ తీసుకొని రాబోతూ ఉన్నాము. మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్ కూడా మేము ప్రమోట్ చేయబోతూ ఉన్నాం. దాన్ని బట్టి మీకు మంచి ఉద్యోగాలు వస్తాయని చెప్పి యువతకు తెలుపుకుంటున్నాం.